అక్కడక్కడ తిరుగుతూ వచ్చాం మేము. ఈరోజు వాల్మీకి జయంతి చాలా ప్రశాంతంగా జరుగుతుంది. పల్లెల్లోనైతే పత్తి పంట చేతికి రావడము, సంతోషాలతో వాళ్ళు పత్తి పంటల్లో ఉండారు, పత్తి పొలాల్లో ఉండారు. వాల్మీకి జయంతి మాత్రం ఘనంగా ఊర్లో జరుగుతూ ఉంది. ఇది చూసి చాలా సంతోషించాము. మరి అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఆదంలో ఎక్కడ శబ్దం లేకుండా నిశ్శబ్ద విప్లవం, ఇక్కడ నిశ్శబ్ద విప్లవం కనపడుతుంది. నిశ్శబ్ద విప్లవం అంటే మనసులో సంతోషాన్ని ఉంచుకుంటూ ఇతరులు ఎవరికి జంకకుండా మేము అందరూ ఐక్యతతోనే ఉన్నాము, ఐక్యతతోనే పోరాడతాం, ఐక్యతతోనే వారధి కడతాం, ఐక్యతతోనే రాజ్య సంహారం చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం అని చెప్పేదానికి ఈ వాల్మీకి గుడిలో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వాల్మీకి సోదరులు అక్కడ ఇక్కడ ఉంటారని అనుకోరాదు. సమయం వస్తే అందరు కలుస్తాం, అంత పని చేస్తాం. ముందు కూడా అంతే. ఈరోజు చైతన్యం వచ్చింది. ఈ గుడి కట్టినప్పటి నుంచి వాల్మీకుల్లో కొంతవరకు చైతన్యం వచ్చింది, కొందరిలో సామాజిక స్పృహ వచ్చింది. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు కనపడుతుంది. ఈ మార్పుని ఇదే దారిలో తీసుకుపోవాలా. అసంతృప్తులు ఉంటాయి కొందరు, మన దాంట్లోనే నాయకులు అయినారు, మరి మనం సంతోషించాలా. వాళ్ళు నాయకత్వం వహించినా మనకి జాతికి ఏమి చేయలేకపోయినా వాళ్ళకి ఎదులో కూడా ఉంటుంది, మా జాతి ఉంది అని ఆ భావంతో వాళ్ళు పోతుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో మనం కించపరచబడినామో అని అనుకోకుండా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు మన పిల్లలకు భవిష్యత్తులో అయినా వాల్మీకి గుడిలో పూజలు చేస్తాం, అంతా చేస్తాం, కానీ రామాయణం గురించి కొంచెం పిల్లలకు కూడా చెప్తూ ఉంటే బాగుంటుంది ముందు జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు హైటెక్ యుగం వచ్చింది కదా, రామాయణము భారతం మరుగున పడిపోతున్నాయి. మన సమాజంలో శాంతి భద్రతలు కరువయ్యే ప్రమాదం ఉంది. రామాయణాన్ని మాత్రము మన వాల్మీకి మనకు అందించినాడు. అది సమాజానికి మన జాతికి ఉపకరిస్తుంది. ఆ రామాయణం మాత్రం చదవాలని మీకు అందరికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకి జయంతి సందర్భంగా మరి ఆదోని పట్టణంలో వాల్మీకి నగర్లోన పురాతనమైన వాల్మీకి దేవాలయానికి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఐకమత్యంతో అందరూ ప్రతి ఒక్కరూ వాల్మీకి సోదరమణులు ఇక్కడ పురాతన ముందు నుంచి గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి వాల్మీకి జయంతి జరుపుకొని మరి అందరూ ఐక్యంగా సంతోషంగా మరి ఈ పండుగ దసరా కంటే వాల్మీకి జయంతి పండుగని జరుపుకుంటున్నారు. మరి అదేవిధంగా మరి మన వాల్మీకులు ఇప్పుడిప్పుడే మరి ముందుకు వస్తున్నారు. ఐకమత్యంతోన మరి విద్యాపరంగా అయితేనేమి, మరి ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి అన్ని రంగాల్లోన ముందుకు వస్తున్నారు. మరి అదేవిధంగా మరి ఇక్కడ మనం బీసీలు అందరూ వాల్మీకులు మరి ఏకతాటిపై భవిష్యత్తులో ఏదైనా ఏ సమస్య వస్తున్నా కూడా మనం అందరూ ఏకతాటిగా ఐక్యంగా పోరాడి సాధించుకుంటాం అనే విధంగా మరి ఈరోజు ఈ జయంతికి నిదర్శనం అని చెప్పి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలు వాల్మీకి ఇక్కడ ఉన్న కౌన్సిలరు మరి ఇక్కడ ఉన్న వాల్మీకి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాల్మీకి. ఈరోజు వాల్మీకి జయంతి శుభ సందర్భంగా అందరికి కూడా వాల్మీకి సోదరులకు అదేవిధంగా యావత్ మానవాళ్ళందరికీ కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు వాల్మీకులు ఒకప్పుడు ఆ అటవిక సంస్కృతిని కలిగి ఉండి అనాగరిక చైతన్యం నుండి అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు వాల్మీకి పయనించి ఆ తర్వాత ఈ లోకానికి ఆయన సంపాదించినటువంటి విజ్ఞానంతో ఈ లోకానికి రామాయణాన్ని రచించి ఈ యొక్క మానవ జాతి ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ములంటే ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల కుమారులు ఏ విధంగా వినయ విధేయతతో ఉండాలి అని మొత్తము యావత్ ప్రపంచానికి ఒక విలువైనటువంటి కుటుంబ సందేశాన్ని ఇచ్చినటువంటి ఆధ్యాత్మికతతో కూడినటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి జయంతి జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము.
ఈరోజు ఆయన వారసులుగా ఆయన సంతతి నుండి వచ్చినటువంటి వాల్మీకులందరూ కూడా అనాగరిక చైతన్యం నుండి చైతన్యం వైపు నడవాలని చెప్పేసి అజ్ఞానాన్ని వీడి అదేవిధంగా మూర్ఖత్వాన్ని వీడి మానవత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి అదేవిధంగా పొగరుని వీడి అందరితో ప్రేమానురాగాలతో ముందుకు నడవాలని చెప్పేసి అదేవిధంగా మన వాల్మీకులందరూ కూడా విద్యావంతులై విద్య వైపు పయనించి రాబోయే కాలంలోన చైతన్యవంతులై మనం కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి. చాలా మంది నాయకులు చాలా సందర్భంగా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి కానీ నెరవేర్చడం లేదు. ఏ ప్రభుత్వం ఏ రకంగా తీసుకోవచ్చు? ఈరోజు మనము దాదాపుగా భారతదేశంలో ఎక్కువ నార్త్ ఇండియాలో మొత్తం కూడా ఎస్సీలుగా ఉన్నారు. తర్వాత సౌత్ ఇండియాలో వచ్చేసి ఒక కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నారు. మన రాష్ట్రంలోనే 13 జిల్లాలు అయితే 5 జిల్లాల్లో ఎస్టీలుగా ఉంటున్నారు. మిగిలిన 8 జిల్లాల్లో బీసీలుగా ఉంటున్నారు. అయితే మన భారతదేశంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్టీగానే కొనసాగి ఉన్నారు. ఆ ఎస్టీగా కొనసాగినటువంటి వాళ్ళు మన ఆదోనిలో కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎస్టీగానే ఇక్కడ వాల్మీకులు ఉన్నారు. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం అంటే స్వతంత్రం వచ్చి 10 సంవత్సరాలు దాటుతున్నటువంటి సమయంలో ఇక్కడ 10 ఏళ్ళు దాటిన తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషన్స్, తర్వాత రాజకీయ రిజర్వేషన్స్ అన్ని కూడా రిజర్వేషన్లు మన ఎస్టీకి లభిస్తున్నటువంటి తరుణంలో ఈ ఎస్టీ జాబితా నుంచి వాల్మీకులని బీసీల్లో కలపడం అనేది జరిగింది. దీంట్లోన ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ అత్యధిక జనాభా వాల్మీకులు ఎక్కువ శాతం ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బీసీలు గాను, తక్కువ జనాభా కలిగినటువంటి ఏరియాలో ఉండే వాల్మీకులని ఎస్టీలుగానే యథావిధిగా కొనసాగించినారు. అయితే ఈరోజు ఆ విధంగా ఎస్టీ యొక్క రిజర్వేషన్ ని కోల్పోవడం వల్ల ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు ఎక్కువ శాతం మంది తమ బతుకు తెరువు కోసం అంటే చాలా కులాలకి కుల వృత్తులు ఉన్నాయి. ఈ వాల్మీకులకు కుల వృత్తులు లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈరోజు మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాము. ఇప్పుడైతే కొంత చైతన్యం వచ్చింది కానీ ఒక 15-20 ఏళ్ల క్రితం మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఏ నాయకుని వెంట అయినా కూడా బోయల్లో ఉండేవాళ్ళు. ఏ నాయకుని వెంట ఉన్నా కూడా కత్తులు కటార్లు పట్టుకొని వాళ్ళకి రక్షణగా ఉంటూ వాళ్ళు చెప్పింది చేస్తూ వాళ్ళు ఇది మంచి పనే చెడు పని అనేది ఆలోచన లేకున్నట్ల సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పడిపోయి చాలా కూడా నష్టపోవడం అనేది జరిగింది. ఒక రకంగా రాజకీయంగా నష్టపోయినారు, సామాజికంగా నష్టపోయినారు, ఆర్థికంగా నష్టపోయినారు. చంపేవాడు చచ్చేవాడు అందరు కూడా బోయల్లే అయిపోయి జైలులోనే బోయల్లే ఉన్నారు, బయట బోయల్లే ఉన్నారు. చనిపోయినవాడు సుఖంగా లేడు, చంపినోడు కూడా సుఖంగా లేడు. ఆ విధంగా ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వాల్మీకులు అంటేనే బోయలు అంటేనే సమాజం ఒక రకమైనటువంటి అసహించుకునే పరిస్థితిలో ఒకప్పుడు ఉండేటివి. అయితే రాను కాలానుగుణంగా వాల్మీకుల్లో చైతన్యం రావడము, ఆ కోల్పోయినటువంటి ఎస్టీని సాధించుకోవాలని చెప్పి దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ఉద్యమానికి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు, మేము చేస్తామని చెప్తున్నారు, ఏదో తీర్మానాలు చేస్తున్నారు, అసెంబ్లీలోన పంపిస్తున్నారు. కొంతమంది తెల్ల పేపర్ల మీద రాస్తున్నారు, కేంద్రానికి పంపిస్తున్నారు. అయితే ఈ పంపించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక రకంగా ఆలోచన చేయండి. ఈరోజు గ్రామాల్లోన అరిసి అలజడులు సృష్టించేటోళ్ళు ఒకప్పుడు బోయల్లే ఉండేవాళ్ళు. వాళ్ళకే ఎస్టీకి రిజర్వేషన్ గా ఉండినట్లయితే బాగా చదువుకునే వాళ్ళు, బాగా ఉద్యోగాలు వచ్చేది, సమాజం కూడా శాంతియుతంగా ఉండేది. అయితే ఈరోజు దాన్ని కోల్పోయినాం. ఈరోజు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? తీర్మానం చేస్తున్నారు, ఢిల్లీ పంపిస్తున్నారు, వాళ్ళ మీద దొబ్బుతున్నారు. అక్కడ అసెంబ్లీలో తీర్మానం అయిన వెంటనే మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు ఫోటోలు పెడుతున్నాము, ఒక 2-3 లీటర్లు పాలు తెస్తున్నాము, వాళ్ళకి పాలాభిషేకం చేస్తున్నాము, సంబరాలు చేసుకుంటున్నాం. అయితే చేయాలనే చిత్తశుద్ధి వాళ్ళ వైపు నుంచి రావడం లేదు. అయితే భవిష్యత్తులోన వాల్మీకులందరూ కూడా ఒక ఐకమత్యానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కుల ప్రాతిపదికన ఓటర్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి రాయలసీమ జిల్లాల్లోన, తర్వాత ప్రకాశం జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ వీటన్నిటిలో దాదాపు 25 నియోజకవర్గాల్లో వాల్మీకులు ఎమ్మెల్యేలు ఎవరు గెలవాలని శాసించేటువంటి పరిస్థితిలోన ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలోన
అనివార్యంగానే వాల్మీకుల వైపు అన్ని రాజకీయ పార్టీలు చూడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసమైనా వాల్మీకుల వైపు చూసి వాల్మీకి యొక్క స్థితిగతులను ఆలోచించి వాళ్ళు ఎస్టీ చేసేటువంటి అవకాశాలు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ టైంలోన వాళ్ళు నిజంగా వాల్మీకులకి అణగారినటువంటి వాల్మీకులకి మరి ఎస్టీని పునరుద్ధరింపజేసినట్లయితే సమాజంలోన అణగారినటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధమైనటువంటి దాంట్లో ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయని చెప్పేసి మేము ఈ వాల్మీకి జయంతి సందర్భంగా ఆశిస్తున్నాము. ఆ విధంగా వాల్మీకులను కూడా మేము ఆ ఎస్టీ ఎప్పుడైనా రాని ఎప్పుడైనా పోయిన కాక వాల్మీకులను మేము చైతన్యపరుస్తున్నాము. అందరూ విద్యను అభ్యసించాలని చేస్తున్నాము. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్తున్నాము. కాబట్టి ఆ విధంగా వాల్మీకులందరూ కూడా చైతన్యంతో మంచి విద్యావంతులు కావాలని ఈ యొక్క జయంతి సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు వెంకన్న, సీనియర్ జర్నలిస్టు. అదేవిధంగానే వాల్మీకి సంఘంలో కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాం. వాల్మీకి జయంతి అంటే కేవలం ఏదో వాల్మీకి బోయ సమాజ వర్గానికే జయంతి కాదు. అలాగే ఈ దేశంలో అనేక మంది ఏదైతే స్ఫూర్తిదాయంగా ఉన్నారో ఆ విధంగా ఆదికవి మహర్షి గారు యావత్తు మానవ జీవన మనుగడికి తెలియజేసిన రామాయణ చరిత్రను రాసినటువంటి వాల్మీకి మహర్షి. కాబట్టి ఇది అందరూ కూడా వాల్మీకి జయంతి అంటే ఏదో బోయ సమాజ వర్గానికి వాల్మీకి సమాజ వర్గానికే వాల్మీకి జయంతి కాదు. మానవ జీవన విధానాల్లో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి జయంతి ఒక పండుగ వాతావరణం, ఒక స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయం పాటించే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రామాయణాన్ని రచించి ప్రతి ఒక్కరికి కూడా జీవన విధానంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, రాముడి దాడిలో నడుచుకోవాలి, రాముడు అంటే భార్యతో ఎలా ఉన్నాడు, తండ్రితో ఎలా ఉన్నాడు, తల్లితో ఎలా ఉన్నాడు, తమ్ముడితో ఎలా ఉన్నాడు అనే మన జీవన విధానాన్ని మనం ఏదైతే కొనసాగిస్తున్నామో ఆ జీవన విధానాన్ని రచించినటువంటి మహర్షి గారు చేసినటువంటి రాముడి జీవన విధానం. కాబట్టి మనమందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు మనమందరూ కూడా వాల్మీకి వారసులుగా ఉన్నందుకు సంతోషిస్తూ, అలాగే భవిష్యత్తులో కూడా మనం దేశంలో చూసినట్లయితే 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రంగాల్లో ముందున్నాం. ఈ 29 రాష్ట్రాల్లో అందరూ కూడా అన్ని రకాల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, చదువు పరంగా అన్ని రంగాల్లో ముందున్నాం. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం. రాజకీయంగా అయితేనేమి, ముఖ్యంగా విద్యలో చాలా రకంగా వెనుక ఉన్నాం, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మనం ఈ అన్ని రంగాల్లో ముందుండాలంటే ముఖ్యంగా ఎస్టీ ఉద్యమాన్ని మనమందరూ ఇంటిలో ఏ విధైతే వ్యాపారాలు చేసుకుంటామో, ఏ విధంగా అయితే మనం ఉపాధి కోసం జీవన విధానాన్ని చేసుకుంటామో, ఎస్టీని కూడా మనం అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక చర్చను రేవేర్చాలి. ఎందుకంటే మన జీవితంలో ఒక మంచి జీవితం రావాలంటే ఎస్టీ సాధించుకున్నట్లయితే మనకు రిజర్వేషన్ వస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, కులవృత్తి లేని కులం ఏదన్నా ఉంది అంటే దేశంలో ఒక వాల్మీకి బోయ జాతి మాత్రమే. అది ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా లోన్ అప్లై చేయాలన్నా ప్రతిదానికి కులవృత్తి ఉంటుంది, దాని కులవృత్తిలో లోన్లు వస్తాయి. మనకి ఏ విధంగా లోన్లు రావు, ఉద్యోగాలు రావు, ఇవన్నిట్లో వెనుకబడి ఉండడానికి కారణం ముఖ్యంగా మనకి కులవృత్తి లేకపోవడం. కులవృత్తి చేసుకోవాలంటే మనం విద్యతోనే, కేవలం విద్య అలాగే ఎస్టీ సాధించుకున్నట్లయితే మన భవిష్యత్తు బాగుంటుంది. రాజకీయ నాయకులు ఏ పార్టీ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. వాల్మీకి బోయలను రాయలసీమలో ఎక్కువ ఉన్నాం కాబట్టి, అదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ఎవరైతే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాయలసీమలో ప్రాంతంలో తిరిగేటప్పుడు 14లో చంద్రబాబు నాయుడు అయితేనేమి, నరేంద్ర మోడీ గారు అయితేనేమి, 19లో నరేంద్ర మోడీ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ప్రతిపక్షంలో ఉండి రాయలసీమలో సభలు ర్యాలీలు చేసేటప్పుడు మాత్రం గుర్తుకొస్తాయి. అధికారంలోకి వచ్చినామంటే లెటర్ రాసినాము, కేంద్రానికి పంపించినాము, అసెంబ్లీ తీర్మానం చేసినాము అనే విధంగా ఈ విధంగా వైఖరి ఉండి ఈరోజు రాయలసీమలో వాల్మీకి బోయల జాతి చాలా వెనుకబడిగా ఉంది. ఏదో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాము, ఎంపీ సీట్లు ఇచ్చినాము, ఆడితో మీకు అయిపోయింది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. మాకు కావాల్సింది జనాభా బట్టి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింటారు తప్ప మీరు ఏది కూడా ఒట్టి పుణ్యంగా మాకు ఇలేదు. ఏ పార్టీ కూడా ఎక్కువ కాదు, ఒక పార్టీ తక్కువ కాదు. వాల్మీకి బోయలకి ఏదైతే హామీ ఇచ్చారో 2014, 19, 24లో కూడా కేవలం సభల్లో మాత్రమే మాట్లాడే పరిస్థితి పార్టీలు అన్నీ కూడా ఉన్నాయి. మనం అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ కూడా నాయకులు ఉన్నప్పటికీ ఎస్టీ ఉద్యమంలో అందరూ కూడా అతీతంగా ముందుకొచ్చి భవిష్యత్తులో మనం ఏ ఉద్యమం చేసినా
ఎవరు చేసినా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఉండి ఎస్టీ సాధించుకొని పిల్లలకి ఇచ్చినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎస్టీ సాధించుకున్నట్లయితే మంచి ఉద్యోగాలు ఉంటాయి. కర్ణాటకలో ఏ విధంగా అయితే అదే విధంగా ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే రిజర్వేషన్ ఉంటే ఒకే రాష్ట్రంలో 2 రిజర్వేషన్ పొందుతున్నట్టు వాల్మీకి బోయజాతి 13 జిల్లాలకు గాను 5 జిల్లాలో ఎస్టీగా ఉన్నాము, మిగతా 8 జిల్లాలో బీసీలుగా ఉన్నాం. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి పెద్దలు యువకులు పార్టీలకు అతీతంగా ఆలోచించి అందరూ కూడా ఈ ఉద్యమంలో ముందుకు రావాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఎస్టీ కొరకు ఉద్యమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. జై వాల్మీకి. మరొకసారి అందరికి కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.